ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముందుగా ఆకాశవాణి శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. దేశంలో తయారయ్యే ఎలక్ట్రిక్ వాహనాలు ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకు ఎగుమతి అవుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ద నౌకలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న జాతికి అంకితం చేశారు. దేశంలో సంపద సృష్టి, ఆర్థికాభివృద్ది లక్ష్యంగా బ్యాంకులు పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. వార్తల వివరాలు. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు పెద్ద ఎత్తున వినాయక ప్రతిమలను, పూజా సామగ్రిని కొనుగోలు చేసి విఘ్నాధిపతిని పూజిస్తున్నారు. 2 రాష్ట్రాల్లో వాడవాడలా గణనాథుని ప్రతిష్ఠించి పూజలు జరుపుతున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు మట్టి వినాయక ప్రతిమలను వినియోగించాలని ఈ సందర్భంగా పలు పర్యావరణ హిత సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు విస్తృత ప్రచారం చేస్తున్నాయి. అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను ఉచితంగా అందచేయడం విశేషం. గణేష చతుర్థి సందర్భంగా దేశ విదేశాల్లోని భారతీయులందరికీ రాష్టపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాష్టపతి ఒక సందేశంలో ఈ విధంగా పేర్కొంటూ, భగవాన్ గణేశుని జ్ఞానాధిపతిగా, శ్రేయోనిధిగా ఆరాధిస్తామని, ఏదైనా కొత్త పనిని మొదలుపెట్టేటప్పుడు ఆయన ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటామని అన్నారు. మన పర్యావరణాన్ని కాపాడుకుంటూ స్వచ్ఛహరిత సమృద్దితో కళకళ్లాడే దేశాన్ని నిర్మించే మార్గంలో కలిసికట్టుగా ముందుకు సాగే ఉద్దేశ్యంతో ఈ పండుగను జరుపుకుందామని రాష్టపతి పిలుపునిచ్చారు. స్వచ్ఛేంధన రంగంలో భారత్ ఆత్మ నిర్భరత దిశగా సాగుతున్న ప్రయాణంలో కీలకమైన హరిత రవాణా కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న గుజరాత్లోని హన్సల్పూర్లో ప్రారంభించారు. గుజరాత్లోని టీడీఎస్ లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్ల ఉత్పత్తిని ప్రారంభించిన అనంతరం సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, గణనాథుని పండుగ వాతావరణం మధ్య మేడ్ ఇన్ ఇండియా ప్రయాణంలో ఇది ఒక నూతన అధ్యాయమని పేర్కొన్నారు. భారత్లో తయారీ, ప్రపంచం కోసం తయారీ అనే ఉమ్మడి లక్ష్యం వైపు ఇదొక ముఖ్యమైన ముందడుగని వ్యాఖ్యానించారు. దేశంలో తయారయ్యే ఎలక్ట్రిక్ వాహనాలు ఈ రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకు ఎగుమతి అవుతాయని నరేంద్ర మోదీ తెలియజేస్తూ, ईवी इकोसिस्टम का सबसे क्रिटिकल पार्ट बैटरी है. ईवी मैन्युफैक्चरिंग को मजबूती देने के लिए ये जरूरी था भारत बैटरीज का भी निर्माण करे. इसी विजन को लेकर 2017 में हमने यहाँ टीडीएसजी बैटरी प्लांट की नींव रखी थी. टीडीएसजी की ही नई पहल पर इस फैक्ट्री में 3 जापानी कंपनियां मिलकर भारत में पहली बार सेल मैन्युफैक्चर करेगी. भारत में बैटरी सेल के इलेक्ट्रोड भी लोकल लेवल पर तैयार होंगे. ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ద నౌకలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఇండో పసిఫిక్ చైనా సరిహద్దుల్లో చేపడుతున్న వ్యూహాత్మక రక్షణ ప్రాజెక్టు పనుల్లో భాగంగా P-17 పేరుతో స్వదేశీ సాంకేతికత, ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలతో కోల్కతా, ముంబైల్లో ఈ యుద్ద నౌకలను భారత రక్షణ వ్యవస్థ నిర్మించింది. అత్యాధునిక యుద్ద నౌకలు రెండింటినీ జాతికి అంకితం చేసిన అనంతరం రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఈ 2 నౌకలు దాదాపు 149 మీటర్ల పొడవు ఉండి ఆధునిక ప్రత్యేకతలు కలిగి ఉన్నాయని చెప్పారు. ఈ నౌకలపై నుంచి సూపర్సోనిక్ బ్రహ్మోస్ వంటి అస్త్రాలను నింగిలోకి లక్ష్యాలను ఛేదించేందుకు ప్రయోగించవచ్చునని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ, यदि मैं आईएनएस उदयगिरी और आईएनएस हिमगिरी की बात करूं, ये दोनों वारशिप लंबी दूरी तक मार करने वाली और सरफेस टू सरफेस एयर मिसाइल, सुपरसोनिक ब्रह्मोस मिसाइल, स्वदेशी रॉकेट लॉन्चर, टॉर्पीडो लॉन्चर, कम्बैट मैनेजमेंट सिस्टम और फायर कंट्रोल सिस्टम जैसे अत्याधुनिक और बेहद जरूरी सिस्टम से पूरी तरह लैस हैं. मुझे पूरा विश्वास है ये दोनों वारशिप समुद्र में चलने वाले बेहद जटिल और जोखिम भरे अभियानों में एक गेम चेंजर साबित होंगी. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
దేశంలో సంపద సృష్టి, ఆర్థికాభివృద్ది లక్ష్యంగా బ్యాంకులు పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా బ్యాంకర్లు తమ విధానాలను మార్చుకోవాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పలు సంస్కరణలు తీసుకువచ్చిందని పేర్కొన్నారు. బ్యాంకులు ప్రభుత్వ విధానాలు ఎప్పుడూ ప్రజలను నియంత్రించకూడదని, తదుపరి సంస్కరణల దిశగా వారిని ప్రోత్సహించాలని సూచించారు. తెలంగాణలో యూరియా కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూరియా నిల్వలు, సరఫరాపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ యూరియా విషయంలో కలెక్టర్లు జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ప్రైవేటు డీలర్ల వద్ద ఉన్న యూరియా నిల్వలు రైతులకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తూ తెలంగాణ రాష్ట్రానికి యూరియా సుమారుగా 9 లక్షల మెట్రిక్ టన్స్ రావాలా. దానికి కాను మనకు సప్లై అయినటువంటిది 5,72,000 మెట్రిక్ టన్నులే. 3 లక్షల మెట్రిక్ టన్స్ షార్టేజ్. సో రైతాంగం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి గారు, కేబినెట్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తెప్పించి ఏర్పాటు చేస్తాం. కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్టాక్ హోర్డింగ్ చేసి దాచిపెట్టే కార్యక్రమం చేయకుండా ఉండడం కోసం ప్రతి షాపు దగ్గర ప్రభుత్వ అధికారుల్ని అక్కడ ఉంచేటువంటి ఏర్పాటు చేయడానికి చెప్పడం జరిగింది. చేనేత కార్మికులకు త్వరలో రుణమాఫీ చేస్తామని తెలంగాణ చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నేతన్న పొదుపు నిధుల విడుదల కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 33 కోట్ల రూపాయల మేర చేనేత రుణాలు ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలో మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దాని సరిహద్దు ఒడిశా తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో భారీ నుండి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోనూ 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 180011780 నంబర్కు ఈ నెల 29వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు ఈరోజు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. దేశంలో తయారయ్యే ఎలక్ట్రిక్ వాహనాలు ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకు ఎగుమతి అవుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ద నౌకలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న జాతికి అంకితం చేశారు. దేశంలో సంపద సృష్టి, ఆర్థికాభివృద్ది లక్ష్యంగా బ్యాంకులు పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.